హాయ్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి గ్రూప్ సికి ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. కాకపోతే దీనికి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. మినిమం మీరు ఐటీఐ చేసిన తర్వాత 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే మీకు ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అంటే మీరు గవర్నమెంట్ సంస్థల్లో అయినా పర్లేదు, లేకపోతే గవర్నమెంట్ రికగ్నైజింగ్ పొందిన ఫర్మ్స్ నుంచి చేసినా సరే సరిపోతుంది అనమాట. అంటే మీరు ఐటీఐ చేశారనుకోండి, 3 సంవత్సరాలు ఏదైనా పని చేశారనుకోండి, లేదా పని చేసిన సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీరు అప్లై చేయడానికి అవకాశం అనేది పొందుతారనమాట. కాకపోతే చాలా మంచి వేకెన్సీలు, బేసిక్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడుగుతున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. ప్లంబర్ ఒక వేకెన్సీ ఉంది, అది ఓబీసీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి లేదు. కార్పెంటర్ ఉంది, ఇది ఒక వేకెన్సీ ఉంది. అన్రైజ్డ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అన్రైజ్డ్ కాబట్టి మనకి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎకనామికల్ వెల్ఫేర్ సెక్షన్ వాళ్ళు కూడా ఈ ఒక వేకెన్సీకి అప్లై చేయొచ్చు. ఇక కానిస్టేబుల్, జనరేటర్ ఆపరేటర్ అనేది 13 వేకెన్సీ ఉన్నాయి. దీనికి ఏ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ అనేది మనం చూసుకున్నాం. అలాగే కానిస్టేబుల్, జనరేటర్ మెకానిక్, జనరేటర్ ఆపరేటర్ వేరు, జనరేటర్ మెకానిక్ వేరు అనమాట. ఆపరేటర్కి 13 వేకెన్సీలు, మెకానిక్కి 14 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ లైన్మెన్ అనేది 9 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దీనికి మనకి కార్పెంటర్కి, ప్లంబర్కి చూసుకున్నట్లయితే లెవెల్ 4 25,500 బేసిక్ ఉంటుంది 7th CPC ప్రకారం. మనకి జనరేటర్ ఆపరేటర్, జనరేటర్ మెకానిక్, లైన్మెన్ చూసుకున్నట్లయితే లెవెల్ 3 ఉంటుంది 21,700 బేసిక్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇది అఫీషియల్గా మనకి ఏదైతే BSF అఫీషియల్ వెబ్సైట్ ఉందో అక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్ సి పోస్ట్ అని ఉందో చూడండి, ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ప్రతి ట్రేడ్కి కూడా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనికి అందుబాటులో ఉందన్నమాట. SC ST 5 years, OBC 3 years, అలాగే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్స్ సర్వీస్మెన్స్కి, SC ST వాళ్ళకి వాళ్ళ రూల్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ ఎవరైతే మనకి కేటగిరీని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి NXL B1 C1 ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి SC ST వాళ్ళకి, OBC వాళ్ళకి, ఎకనామికల్ వెల్ఫేర్ సెక్షన్ వాళ్ళకి దీనికి సంబంధించిన వీళ్ళు NXL కాపీలు అయితే ఇవ్వడం జరిగింది. అది నోటిఫికేషన్లో ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ 3వ పేజీలో ఉన్నాం కదా, మీరు 20 పేజీ దాటిన తర్వాత చూసినట్లయితే మనకి NXLs అనేవి కనిపిస్తాయి. అందులో చూడండి, మీది SC ST OBC అనేది చూసి మీరు దాని ప్రకారం ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనేది తయారు చేసుకొని అటాచ్ చేయమని చెప్తున్నారు. కానీ మీరు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ పెట్టకపోయినా సరే, స్టేట్ గవర్నమెంట్ ఇది పెట్టినా సరే, మిమ్మల్ని ప్రస్తుతానికైతే కేటగిరీలో కన్సిడర్ చేయిస్తారు. కానీ ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో అప్పుడు వీళ్ళు అడిగిన ఫార్మాట్ అనేది మీరు ఖచ్చితంగా చేయించుకొని వెళ్ళవలసి ఉంటుంది. నేను ఇది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నానంటే రైల్వేలో మనకు అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళకు ఫార్మాట్ ఇస్తారు. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఫార్మాట్ పెట్టుకుంటాము. సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ అనేది మనం మన తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్కి ఐటీఐ ప్లంబర్ చేసి మినిమం 3 years ఎక్స్పీరియన్స్డ్, ఏదైనా రిప్యూటెడ్ ఫర్మ్ అంటే గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేయొచ్చు. ఇక కార్పెంటర్ కూడా సేమ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి జనరేటర్ ఆపరేటర్కి ఎలక్ట్రీషియన్, వైర్మెన్, డీజిల్ మెకానిక్ లేదా మోటార్ మెకానిక్ వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి కూడా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక కానిస్టేబుల్, జనరేటర్ మెకానిక్ చూసుకున్నట్లయితే డీజిల్ మెకానికల్ వాళ్ళు, మోటార్ మెకానికల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఖచ్చితంగా దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, కానిస్టేబుల్ లైన్మెన్ ఉంది. ఇది ఎలక్ట్రికల్ కానీ, వైర్మెన్ ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ, లేదా లైన్మెన్ ట్రేడ్ చేసిన మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, 2 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. టెక్నికల్ సబ్జెక్ట్ అంటే మన ట్రేడ్ థియరీ మీద 60 క్వశ్చన్లకు 60 మార్కులు ఉంటాయి. టోటల్గా 100 మార్కులు, 2 hours ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఈ 2 hours ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారు, SC వాళ్ళు, ST వాళ్ళకి 40% మార్క్స్ వస్తే క్వాలిఫై చేస్తారు. అలాగే జనరల్ వాళ్ళు, ఎకనామికల్ వెల్ఫేర్ సెక్షన్ వాళ్ళకి, OBC వాళ్ళకి మినిమం 45% వస్తే వీళ్ళు ఫస్ట్ ఫేజ్ అనేది క్వాలిఫై చేస్తారు. తర్వాత మీరు సెకండ్ ఫేజ్లోకి వెళ్తారనమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏది ఉంటుందంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, వెరిఫికేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వెరిఫై చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఇన్ కేసు ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే రీమెడికల్ కూడా జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది.
ఉంటుంది. ఇక మనకి ఫిజికల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ప్లంబర్కి, కార్పెంటర్కి, జనరేటర్ ఆపరేటర్కి, జనరేటర్ మెకానిక్కి, లైన్మెన్కి ఇలా అందరికీ కలిపి రన్ అనేది అబ్బాయిలకు 1.6 కిలోమీటర్ 6.5 మినిట్స్లో ఉంటుంది, అమ్మాయిలకి 800 మీటర్స్ ఉంటుంది 4 మినిట్స్లో ఉంటుంది. ఇలాగే మనకి లాంగ్ జంప్, హై జంప్ కూడా వివిధ విభాగాల్లో ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ అంతా క్లియర్గా చూసి అప్లై చేయండి. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. నేను నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పాను, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని అప్లై చేయండి. సో ఫ్రెండ్స్ 17/3/2024 అంటే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయింది అర్ధరాత్రి 1:12 నుంచి మనకి 15/4/2024 అర్ధరాత్రి 11:59 వరకు కూడా మనం ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేయాలనేది ఎన్ఎక్స్ఎల్ 1 ఇచ్చారు కాబట్టి ఎన్ఎక్స్ఎల్ 1 అనేది క్లియర్గా మీరు చూసి అప్లై చేయండి. హౌ టు అప్లై ప్రాసెస్ కూడా అక్కడ ఉందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. ఈ 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ అనమాట. అంటే దాదాపుగా 47.20 సర్వీస్ ఛార్జెస్ అని చెప్తున్నారు. దాదాపుగా 150 రూపాయల వరకు ఫీజు అనేది ఉండే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ దీన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, ఎనీ బ్యాంక్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అమ్మాయిలకి దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు కూడా లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఫీజు అనేది పే చేయాలి. ఇంకా రిక్రూట్మెంట్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఏ సెంటర్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడే మీకు పూర్తి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి కలకత్తా, బెంగళూరు కొంచెం దగ్గరలో ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్ మీకు దగ్గరలో ఉన్నవి ఏమైనా ఇక్కడ ఉన్న దాదాపుగా 10 సిటీల్లో మీకు దగ్గర లేదని ఉన్నట్లయితే మీరు అది చూజ్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.